రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. అనుభవం లేని నాయకత్వం తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో శాంతి లేదని, బ్రాండ్ హైదరాబాద్ మస్కబారుతుందంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, హత్యలు పెరిగిపోతున్నాయంటూ కాంగ్రెస్ సర్కారుపై తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చారు. ఈ నగరానికి ఏమైంది అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నార గ్రామంలో 2 చోట్ల చోరీలు జరిగాయి. ఎస్ఆర్ నగర్లోని 2 ఇళ్లలో దొంగలు పాల్పడ్డారు. సుదర్శన్ ఇంట్లో 3 లక్షల నగదు, 6 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. రాజ్ మహమ్మద్ ఇంట్లో 4 తులాల బంగారు ఆభరణాలు, మొబైల్ను దొంగలు అపహరించారు. రాజ్ మహమ్మద్ ఇంట్లో చోరీ చేసిన మొబైల్ను సుదర్శన్ ఇంట్లో వేసి తప్పుదో పట్టించడానికి దొంగలు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. సంబంధాలు వచ్చిన వాళ్ళే నేను కమ్మలు నా బిడ్డ కానీ నా బిడ్డకు అర్ధులం కంటే ఎక్కువ అవుతాయి. నా బిడ్డ కమ్మలు చేసిన నా అర్ధులం కమ్మలు సార్, పావులెత్తు కమ్మలు, అర్ధులం ఉంగురం, 20 తులాల పట్టగొలుసులు, 3,10,000 పైసలు సార్. నా బిడ్డ పెళ్లికి అంత దాచుకున్నా. నేను నా బిడ్డ పెళ్లి చేస్తానంటే మంచి రోజులు లేవని సార్ నేను అవన్నీ దాచుకున్నా. నా బిడ్డ తాడు చేస్తాను, తాడు అనేదాన్ని చేయిస్తా అని అనుకొని ఇంట్లో పెట్టుకొని నేను గుడిసెల కాడికి వేయచ్చారు. తెల్లారి నైట్ 5 గంటలకు పోయినా సార్. 5 గంటలకు పోతే మళ్ళీ తెల్లారి నేను లేచి 6:30కు ఇంటికి వచ్చే వరకు కథం గేట్ తీసుకున్నా. నేనే తాళం తీసుకున్నా. గేట్ తాళం వేసే ఉన్నది. ఇంటికి వచ్చి నేను బాత్రూమ్ పోయి మళ్ళీ ఆకలి ఉడతానని పోయే వరకు ఆ డోర్ తీసి పలగొట్టి ఉన్నది సార్. తాళం బలగొట్టి ఉన్నది. మళ్ళీ ఉత్తి ఇట్లా తలిపేసినది ఏందని నేను దబదబ తీసి డోర్ తీసుకొని ఇంట్లో పోయే వరకు మొత్తం బీరువలే అన్ని పడేసిన వాళ్ళే లాబోలిబో మొత్తుకుంటా నేను ఇంట్లో పోయి చూసే వరకు 3,10,000, ఇటు 3 తులాల బావు తాడు, ఇటు అర్ధులం కంటే ఎక్కువ కమ్మలు, పావులెత్తు కమ్మలు, ఉంగురం, బ్యాస్ లైట్, 20 తులాల పట్టీలు, చిల్లర ఇట్లా తెగిన బాపతి ఇన్ని పట్టగొలుసు ఒకటి ఉండే అవి పోయినాయి. ఇక కొన్ని పట్టగొలుసులు పాతయి నేను పెట్టుకోగా నల్లబడి ఉంటే అవి ఇసి పెట్టేసారు. అది ఏమనుకున్నారంటే అది గుత్తది కావచ్చు అనుకొని పడేసిపోయారు సార్. అది తీర్థంటే చీరలలో నాకు దొరికింది. అవి కూడా పట్టుకపోవచ్చు కావచ్చు కానీ చీరలలో దొరికింది. నా బిడ్డ పెళ్లి చేస్తాను అనుకున్నా సార్. మాకు ఏ ఆధారం లేదు. నా బిడ్డల కలిసి చేసుకున్నా. నాకు 2 ఆడపిల్లలు. నేను అప్పు తెచ్చుకొని పెట్టుకున్నా సారు. మేము కష్టపడేటోళ్ళం సారు. నేను గుడిసెలు చేయబట్టి నా భర్తలు ఉంటాంటూ మేము ఎన్నడూ సక్కగా వెళ్ళాం సార్. మేము గుడిసెల కాడి అందరికీ తెలిసే పోంగా రాంగా మమ్మల్ని ఎవరు చూసిర్రో ఎవరు చేసిర్రో తెలియదు సార్. నేను ఇళ్ళ పని చేస్తా. పోలీసు వాళ్ళకి చెప్పిన